Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్లో అంటే మీకు ఏదైతే సెమిస్టర్ ఎగ్జామ్ ఉందో దీనికి సంబంధించి కన్ఫామ్గా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ ఏంటనేవి డైరెక్ట్గా మనమైతే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మీలో చాలామందికి అయితే ఎగ్జామినేషన్స్ అయితే ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. చాలా యూనివర్సిటీస్కి అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి. అండ్ మన పీడిఎఫ్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేశారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ అన్ని ఎగ్జామ్స్లో పడడం, వాళ్ళు రాయడం, హ్యాపీగా వాళ్ళు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా జరగడం అనేది నిజంగా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. రైట్, అయితే ఇప్పుడు మనం ఇంకా కొన్ని యూనివర్సిటీస్కి అయితే ఎగ్జామ్స్ అయితే జరగలేదు. కొన్ని యూనివర్సిటీస్ జరగలేదు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, అదేవిధంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీస్కి అయితే రేపటి నుండి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా చాలామందికి ఇంకొన్ని ఎగ్జామ్స్ అవుతున్నాయి, కొంతమందికి ఇంకా జరగాల్సి ఉంది. సో వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మనం వీడియోస్ని అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. అండ్ సెమిస్టర్ 2కి సంబంధించి కూడా చాలామంది వీడియోస్ అడుగుతున్నారు. డెఫినెట్గా సెమిస్టర్ 2కి సంబంధించి కూడా వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ముందు వీళ్ళందరూ అయిపోయినాయండి. అందరూ అయిపోతే ఒకేసారి అందరికీ సెమ్ 2కి సంబంధించి కూడా క్లియర్ కట్గా మనమైతే అప్లోడ్ చేద్దాం. అండ్ దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్ ఏంటంటే మనం వీలైనంత వరకు కూడా ఒక యాప్ను కూడా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సెమ్ 2కి వీడియో క్లాసెస్ కూడా పీడిఎఫ్స్ లాగే వీడియో క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే సెమ్ 2కి మీ అందరి సపోర్ట్తో ఖచ్చితంగా నేనైతే ప్రయత్నిస్తాను. సో ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఈరోజు మనం ఎసెన్షియల్స్ పేపర్కి సంబంధించి స్టాటిస్టికల్ మెజర్స్, ఓకేనా, అంటే మ్యాథ్స్లో 4th యూనిట్ అనకూడదు, 4th టాపిక్ అనమాట. సో మ్యాథ్స్లో మీకు 4 టాపిక్స్ ఉన్నాయి ఎసెన్షియల్స్లో. ఇందులో 4th టాపిక్ స్టాటిస్టిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద డైరెక్ట్గా మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత ఈజీ టాపిక్, చాలా ఈజీగా మనమైతే ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి, మీలో ఎవరైనా సరే ఇంకా పీడిఎఫ్స్ కనుక తీసుకోకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ప్రెజెంట్ మీకు ఎగ్జామ్స్ అవుతూ ఉండొచ్చు, లేదు అంటే తర్వాత ఫిబ్రవరిలో కూడా మీకు ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా 100% ఉపయోగపడే పీడిఎఫ్స్, దానికి సంబంధించి అంటే మనకు వచ్చే పాజిటివ్ కమెంట్స్ ఏదైతే వస్తున్నాయో పీడిఎఫ్లు వాడడం ద్వారా వాళ్ళ యొక్క కమెంట్స్ కూడా నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో అవ్వండి. ప్రతిదీ మీకు నేను అక్కడ అప్డేట్ చేస్తాను. పీడిఎఫ్స్ ఏంటి ఉన్నాయి, ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతిదీ కూడా అందులో మీకు ఇన్స్టాగ్రామ్లో దొరుకుతుంది అనమాట. సో మన ఛానల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్లో ఫాలో అవుతున్నారో అదేవిధంగా ఇన్స్టాలో కూడా ఫాలో అయితే మీకు ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఈ సెమ్మే కాదు, ప్రతి సెమిస్టర్కి కూడా మన ఛానల్ మీ అందరికీ కూడా సపోర్టివ్గా ఉండబోతుంది. మీరెవరూ వరీ అవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే, అయితే స్టాటిస్టికల్ మెజర్స్ సంబంధించి బేసిక్గా ఏంటి అంటే ముందుగా మీకు 3 టైప్స్ ఉంటాయి. ఎన్నమ్మా అంటే బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన స్టాటిస్టిక్స్లో 3 టైప్స్ ఏంటవి అంటే, ఒకటి మీను, ఇంకొకటి మీడియన్, ఇంకొకటి మోడమ్మ. ఓకేనా? సో ఈ 3 థింగ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకేనా? ఈ యొక్క చాప్టర్ స్టాటిస్టిక్స్లో. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, మీన్ అనగానే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే మీడియన్లో కూడా 2 టైప్స్, మోడ్లో కూడా 2 టైప్స్ ఉండడం జరుగుతుంది. సో మీను, మీడియన్, మోడ్ ఇలా 2 టైప్స్ ఉంటాయి. ఏంటి సార్ ఆ టైప్స్ అంటే, మీన్లో మీకు గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా, అలాగే మీడియన్లో కూడా గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా, మోడ్లో కూడా గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. అంటే ఏంటి ఆ గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా అంటే, మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఈ ఇచ్చే క్వశ్చన్స్ అనేవి ఈ 2 టైప్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే మీకు మీన్ మీద క్వశ్చన్ అడగొచ్చు, మీడియన్ మీద క్వశ్చన్ అడగొచ్చు, మోడ్ మీద క్వశ్చన్ అడగొచ్చు. దేని మీద అడిగినా కూడా ఐదర్ గ్రూప్డ్ డేటా మీద ఇస్తాడు లేదా అన్గ్రూప్డ్ డేటా మీద ఇస్తాడు. అంటే క్వశ్చన్స్ కెన్ బి అపియర్డ్ ఇన్ 2 ఫార్మ్స్. ఓకే, గ్రూప్డ్ డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా ఇవే ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఏంటి అంటే అంటే మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి అనేవి దానికి సంబంధించి బిట్లు. ప్రెజెంట్ మనం ఆబ్జెక్టివ్లోనే ఉన్నాం కాబట్టి బిట్స్నే ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం. అర్థమైందా? రైట్, చూడండి. గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే సింపుల్గా చెప్తాను వినండి. గ్రూప్డ్ డేటా అంటే టేబులర్ ఫామ్లో ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్, దాన్ని గ్రూప్డ్ డేటా అంటారు. అన్గ్రూప్డ్ డేటా అంటే టేబులే ఉండదు, డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తూ ఉంటారు.
అర్థమైందా? అలా ఇస్తే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. సో గ్రూప్డ్ డేటా ఇన్ ద సెన్స్ టేబులర్ ఫార్మాట్ ఈజ్ నౌన్ ఎస్ గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే టేబులర్ ఫార్మాట్ కాకుండా ఉన్నవన్నిటిని మనం అన్గ్రూప్డ్ డేటా అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మనం ఆబ్జెక్టివ్ టైప్ మోడల్లో ఉన్నాం కాబట్టి 100%, ఓకేనా, 100% మీకు ఎగ్జామ్లో గ్రూప్డ్ డేటాలు అడగడు. గుర్తుపెట్టుకోండి, ఏం అడగడు? గ్రూప్డ్ డేటాలు అడగడు. ఎందుకు సార్ అడగడు? ఎందుకంటే గ్రూప్డ్ డేటా సమ్ అనేది మీకు థియరీ సమ్, పెద్ద సమ్ వస్తుంది. మీకు ఎప్పుడైతే 4 మార్క్స్, ఎప్పుడైతే 8 మార్క్స్, 10 మార్క్స్ ఇలా పెడతామో అలాంటప్పుడు మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది గ్రూప్డ్ డేటా క్వశ్చన్స్. అన్గ్రూప్డ్ డేటా క్వశ్చన్స్ అన్ని సింపుల్గా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే టేబుల్ ఫార్మాట్ ఉండదు కాబట్టి వీటినే మీకు బిట్ కింద అడిగే అవకాశం 100% ఉంటుంది. చెప్పింది అర్థమైందా? కానీ గ్రూప్డ్ డేటా యొక్క ఫార్ములాలు చదువుకోవాలి, ఆ ఫార్ములాలు అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్గ్రూప్డ్ సమ్స్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనం చూద్దాం. సో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కదా, ఇది కూడా రాసుకోండి, ఇది కూడా ఇంపార్టెంటే. మీకు ఎగ్జామ్లో బిట్ దీని నుంచేనే అడగొచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని పిలుస్తారు వీటిని. 3 మీన్, మోడ్, మీడియన్, 3 అని తెలియాలి మీకు అక్కడ. ఓకే, అలా అనమాట, ఏదైనా అడగొచ్చు అనమాట. సో ప్రతి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంటే వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ బిట్ పార్ట్. నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ప్యాటర్న్. ఆబ్జెక్టివ్స్ అనగానే మీరు ప్రతిదీ నేర్చుకోవాలి. ఇది వద్దు, అది ఉంది, అది లేదు, ఇది ఉంది అన్నట్టు కాకుండా ప్రతిదీ నేర్చుకోవాలి. అందుకే ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మన పీడిఎఫ్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఎవరెవరైతే పీడిఎఫ్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకున్నారు మన దగ్గర. అవి నేర్చుకొని ఎగ్జామ్స్లో రాయబట్టే వాళ్ళకి మంచి మార్క్స్ రావడం జరిగింది. ఇన్ ద సెన్స్ వాళ్ళకి తెలిసిపోద్ది కదా, మంచి మార్క్స్ అంటే రిజల్ట్ అనేది పక్కన పెడితే క్వశ్చన్ పేపరు రాసేటప్పుడే మనం ఇది చేసాం, ఇది ప్రాక్టీస్ చేసామంటే దీనికి ఆన్సర్ ఇదే అని చెప్పి మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. అలా ఎంతోమంది రాసి వాళ్ళ రిప్లైస్ చూసి ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అనమాట. అర్థమైందా? సో యూ ఆల్సో షుడ్ బికమ్ వన్ ఆఫ్ దెమ్. అంటే మన పీడిఎఫ్స్ని ఇంకా తీసుకోకపోతే తీసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. దాంట్లో మీరు నాకు ఏ డౌట్ ఉన్నా పీడిఎఫ్కి సంబంధించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అది కూడా మీకు వరి అయితే ఉండదు. ఓకే, రైట్. సో ఇదనమాట. సో ఇది దీని యొక్క బేసిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం మీను దాని మీద సమ్స్, మీడియను దాని మీద సమ్స్, మోడు దాని మీద సమ్స్ వీలైనంత ఫాస్ట్గా చూద్దాం. సో ఇదైతే నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, అయితే నెక్స్ట్ చూడండి అమ్మ, ఇక్కడ క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఇలాంటివి మీకు ఎగ్జామ్లో అయితే అడుగుతాడు. ఓకేనా, రైట్. సో ఫైండ్ ద మీన్ ఆఫ్ అని చెప్పి మీకు ఒక 5 నెంబర్స్ ఇచ్చాడు. సో ఇది సింప్లెస్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం తెలిసిందే. ఏంటి, ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందని మీకు నేను చెప్పినట్టు టేబుల్ ఇవ్వలేదు చూసారా, డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాడు. 8, 9, 10, 13, 15 అని చెప్పి ఒక 5 వాల్యూస్ ఇచ్చాడు. అక్కడ 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, ఎన్ని ఇవ్వచ్చు. బట్ ఇచ్చిన నెంబర్స్ అనేవి మీకు టేబులర్ ఫామ్లో లేవు కాబట్టి దీన్ని మనం అన్గ్రూప్డ్ డేటా అని పిలుస్తాం. అయితే మీన్ కట్టమని అడుగుతున్నాడు. మీకు ఎందుకు చెప్పాను కదా, గ్రూప్డ్ అన్గ్రూప్డ్ ఉంటాయి. గ్రూప్డ్ మ్యాక్సిమం ఇవ్వడు, అన్గ్రూప్డ్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, అయితే అన్గ్రూప్డ్ మీన్కి సంబంధించి ఒక 5 వాల్యూస్ ఇచ్చి అబ్జర్వేషన్స్ ఇచ్చి మనకి మీన్ కట్టమన్నప్పుడు ఎలా చేయాలి? సింపుల్ థింగ్. దీనికి మీకున్న ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై ఏంటమ్మా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అమ్మ. ఇది ఫార్ములా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఫార్ములా అనమాట. ఏంటి సార్ అంటే ఇవి అబ్జర్వేషన్స్ అని పిలాలి. సమ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, వాళ్ళందరినీ యాడ్ చేయగా వచ్చే వాల్యూని సమ్ ఆఫ్ అంటారు. సమ్ అంటే అర్థం యాడింగ్ అని. ఓకే, మ్యాథ్స్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే ఎన్ని అయితే ఉన్నాయో దాన్ని రాసేదాన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటారు. ఇది ఫార్ములా అనమాట. ఓకేనా, మీన్లో ఓకే, మీన్లో అన్గ్రూప్డ్ డేటా యొక్క ఫార్ములా ఏంట్రా అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్నే ఇంకొకలాగా అంటే సింప్లెస్ట్గా అన్గ్రూప్డ్కి ఇదే ఫార్ములా, గ్రూప్డ్కి వచ్చేసరికి ఫార్ములా మారుతుంది. అది ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ బిట్ అదే ఇచ్చాం. సో ఇక్కడ దీనికి ఏం చేయాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ముందు వీళ్ళందరినీ యాడ్ చేయండి. 8 + 9 + 10 + 13 + 15 బై ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 చేయాలి. సో ఇప్పుడు ఇది యాడ్ చేయగా మీకు వచ్చే టోటల్ వాల్యూ వేసి బై 5 చేయాలి. సో ఒకసారి ఇక్కడ చూడండి, 38 55 ఉంది, 55/5 వచ్చింది. అంటే 5 1s are 5 11s are అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఎక్స్ బార్ ఈక్వల్ టు 11. 8 సార్ ఎక్స్ బార్ అంటే మీన్ ఎప్పుడు కూడా మనం ఎక్స్ బార్తో డినోట్ చేయాలి.
అది గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 11. ఓకేనా? సో ఫస్ట్ దాని ఆన్సర్ ఎంతమ్మా? 11. అంటే ఈ టోటల్ యొక్క మీన్ వాల్యూ 11 అని అర్థం అక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, అర్థమెటిక్ మీన్ ఫర్ ద గ్రూప్డ్ డేటా ఫార్ములా ఈజ్. ఇది చూసారా, మీకు ఇందాక ఏం చెప్పాను, అన్గ్రూప్డ్ డేటాలో అయితే సమ్ అడుగుతాడు, గ్రూప్డ్ డేటాకి ఫార్ములాస్ అడుగుతాడు. ఫార్ములా అడిగిన దాన్ని ఇలా అడుగుతాడు అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఫర్ ద గ్రూప్డ్ డేటా అంటే మీన్లోనే అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో మీన్లో గ్రూప్డ్ డేటా ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు. అన్గ్రూప్డ్ డేటాకు ఆల్రెడీ ఇప్పుడు చేస్తాం, గ్రూప్డ్ డేటాకి వచ్చేసరికి కూడా ఫార్ములా ఉంటుందని చెప్పాను కదా. ఏంట్రా ఫార్ములా అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అమ్మ. ఇదే ఫార్ములా. చెప్పండి ఫార్ములా, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్ బార్ వాల్యూ వచ్చేస్తుంది గ్రూప్డ్ డేటాకి. అన్గ్రూప్డ్ అయితే అన్గ్రూప్డ్ చెప్పేసాను ఆల్రెడీ, గ్రూప్డ్ కూడా ఇలాగే అనమాట. గ్రూప్డ్ అంటే టేబుల్ వేసుకొని చేయాలి. ఆ సమ మీకు ఎగ్జామ్లో బిట్ కింద అయితే ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి, పెద్దది వస్తుంది కాబట్టి. అర్థమైంది కదా మీకు నేను చెప్పేది? ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మీకు ఏం చెప్పాను, మీరు మోడు మీడియన్ 3 రకాలు. మీన్లో గ్రూప్డ్ అన్గ్రూప్డ్ అని చెప్పాం కదా. గ్రూప్డ్ అన్గ్రూప్డ్కి ఒక్కొక్కటి ఒకదానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు కొంచెం చేయని మీకు ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ మీన్లో మీకు 3 రకాలు ఉంటాయమ్మా. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే గ్రూప్డ్ డేటాకి అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది? గ్రూప్డ్ డేటాకు ఉపయోగపడుతుంది. సో గ్రూప్డ్ డేటా సమ్స్ ఇందులో మనం చెప్పుకోవట్లేదు కదా, ఎందుకంటే థియరీ పేపర్ ప్రెసెంట్ అందరికీ బిట్ ప్యాటర్న్ ఉంది. ఎవరైతే థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయో, ఎవరికైతే థియరీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాళ్ళకైతే మాత్రం గ్రూప్డ్ సమ్స్ అన్గ్రూప్డ్ సమ్స్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే, మన పీడిఎఫ్లో మీకు అన్నీ కూడా దొరుకుతాయి. ఓకే, అయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మీన్కి సంబంధించి గ్రూప్డ్లో 3 ఫార్ములాలు ఉంటాయి. 3 ఫార్ములాలు మీన్లోనే 3. ఓకే, ఏంట్రా అది అంటే, ఒకటి డైరెక్ట్ మెథడ్. అంటే ఇప్పుడు గ్రూప్డ్ డేటా సమ్ ఉంది, ఆ సమ్ని సాల్వ్ చేస్తే మనకి ఎవరు వస్తారు? మీన్ వాల్యూ వస్తుంది. ఈ మీన్ వాల్యూ 3 రకాలుగా చెయ్యొచ్చు అనేది దీని ఉద్దేశం ఇక్కడ. ఓకేనా, 3 రకాలు అంటే అర్థం ఏంటి? 3 టైప్స్లో చేయొచ్చు అదే సమ్ని. ఎలా చేయొచ్చట? ఒకటి డైరెక్ట్ మెథడ్ చేసినా మీకు మీన్ వాల్యూ వస్తుంది, అజ్యూమ్డ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్ చేసినా మీకు మీన్ వాల్యూ వస్తుంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసినా మీకు మీన్ వాల్యూ వస్తుంది. సో ఈ 3 రకాల్లో ఎలా చేసినా మీకు ఆన్సర్ ఒకటే వస్తుంది. అది ఈ టైప్స్ అనమాట మీన్లో. ఓకే, ఒకవేళ మీకు ఎగ్జామ్లో అడగాలనుకోండి, ఫార్ములాలు ఇవి అడుగుతాడు. ఇలా ఏంటి? డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఇదమ్మా. ఏంటి అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అజ్యూమ్డ్ లేదా షార్ట్ కట్, దాని పేరు అంతా అజ్యూమ్డ్ మీన్ లేదా షార్ట్ కట్ మీన్ మెథడ్ అని పిలాలి. సో దీంట్లో ఫార్ములా ఏంట్రా అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఈ ఎఫ్ఐలు ఎక్స్ఐలు ఏంటి? ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనమాట. ఎక్స్ఐ అంటే ఇచ్చిన ఇంపార్టెంట్, అదే ఇచ్చిన క్లాస్ మార్క్స్. వాడు ఏమిస్తాడు? క్లాస్ ఇంటర్వెల్ ఇస్తాడు, దాన్ని యూజ్ చేసి క్లాస్ మార్క్. ఇదంతా కూడా ఇంకా థియరీలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు నేను అర్థం చెప్పానంటే. ఓకే, ఆ వాల్యూస్ బట్టి మీకు బిట్ పార్ట్ కింద కనుక మీరు అందరికీ అంటే మ్యాక్సిమం అందరికీ బిట్టే ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ చదువుకోండి అంతే ఫార్ములాస్. ఓకే, సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ బై ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే డైరెక్ట్ మెథడ్. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే షార్ట్ కట్ లేదా అజ్యూమ్డ్ మెథడ్. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్, అర్థమైందా? కొంచెం పెద్దది అనమాట. థర్డ్ది ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. దీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్ అని పిలుస్తాం. ఓకేనా, అది. సో మీన్లో ఈ బిట్స్ వస్తాయి ఎగ్జామ్లో పక్కాగా. ఒకళ్ళు రావాలంటే ఇవే వస్తాయి, ఇంకేట్ లేదు అక్కడ. అయితే దీని మీద ఎగ్జాంపుల్స్ చేయండి. 8, 9, 10, 13, 5, 15 కాకుండా ఇంకొక 5 నెంబర్స్ లేదా ఇంకొక 6 నెంబర్స్ తీసుకొని వాటితో మీరు ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం మీడియన్ మీద సమ్లు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఎంత ఈజీగా ఉండదో, కొంచెం డిఫికల్ట్. ఒకసారి చెప్పుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇచ్చానమ్మా, ఒకసారి ఇక్కడ చూడండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ అని చెప్పి మీకు ఒక డైరెక్ట్ ఇక్కడ సొల్యూషన్ చేద్దాం ఒకసారి. చూడండి అమ్మా, సో మీడియన్ అడుగుతున్నాడు. ఇక్కడ మీకు నెంబర్స్ ఇవ్వడం జరిగింది, టేబుల్ లేదు కాబట్టి ఇది ఏమంటారు? దీన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. టేబుల్ ఉంటే గ్రూప్డ్ డేటా, గుర్తుపెట్టుకోండి. సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడు, దీని యొక్క మీడియన్ అనేది కనిపెట్టమని అడుగుతున్నాడు. ఓకేనా, ఇది కొంచెం జాగ్రత్త వినండి. ఏంటి అంటే మెథడ్ చెప్తాను, ఫస్ట్ వినండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్టెప్ 1, ఇచ్చిన నెంబర్స్ అంటే మీడియన్ అడిగినప్పుడు మాత్రమే ఈ కేసు అనమాట.
ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలమ్మా. అసెండింగ్ ఆర్డర్ ఇందులో పెట్టుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్ద, అంటే ఉన్న అన్నిటిలో చిన్న వాల్యూస్ ఏ ఉన్నాయి ఏంటో అనేది చూసుకుంటూ లాస్ట్లో పెద్ద వాల్యూ వచ్చే విధంగా మీరు వాటిని అరేంజ్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. అర్థమైందా? నెక్స్ట్ ఇది అయిపోయింది. సెకండ్ ఏం చేయాలరా అంటే అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత కౌంట్ చేయాలి. చాలా జాగ్రత్త వినండి, ఈజీగా చెప్తున్నాను, ఈజీగా అర్థమైపోతుంది మీకు. కౌంట్ చేయాలి అంటే అన్నిటిని అసెండింగ్లో పెట్టిన తర్వాత కౌంట్ చేయాలి. కౌంట్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుందా, ఆ వచ్చిన నెంబర్ అనేది ఎన్ అని అనుకున్నట్టయితే రెండు కేసులు ఎగ్జిస్ట్ అవుతాయి. ఏంట్రా అంటే ఎన్ అనేది ఈవెన్ అవ్వచ్చు, ఎన్ అనేది ఆడ్ అవ్వచ్చు. ఎందుకంటే లెక్కెట్టినప్పుడు మీకు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా తెలుసు కదా మీకు. ఈవెన్స్ ఆడ్స్, ఈవెన్ నెంబర్ అంటే 2తో డివైడ్ అవ్వాలమ్మా, ఆడ్ నెంబర్ అంటే 2తో డివైడ్ అవ్వదు. అర్థమైందా? అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి, రిమైండర్ 0 వచ్చే విధంగా డివైడ్ అయ్యేవి ఈవెన్ నెంబర్స్. ఎగ్జాంపుల్ 2/2 1, రిమైండర్ 0, 4/2 2, రిమైండర్ 0, అలా అనమాట. అర్థమైందా? 2 టేబుల్లో ఉన్నవన్నీ రిమైండర్సే కదా 2కి, 2తో డివైడ్ అయ్యేవే కదా. సో 2 టేబుల్లో వచ్చినవన్నీ ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఏవైతే 2 టేబుల్లో రావో అవి ఆడ్ నెంబర్స్. ఈజీ కదా, మీకు అర్థమైంది కదా, అది మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో కౌంట్ చేసినప్పుడు కనుక ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, అర్థమైందా? కౌంట్ చేసిన తర్వాత ఈవెన్ నెంబర్ వస్తే మీకున్న ఫార్ములాస్ ఏంట్రా అంటే n/2 n/2 + 1 టర్మ్స్ అనమాట. n/2 టర్ము, n/2 + 1 టర్ము, ఈ రెండు టర్మ్స్ వస్తాయి. ఈ టీహెచ్ ఏంటంటే పొజిషన్ చెప్తుంది అక్కడ, అంటే 5th 6th 7th 8th 9th 10th. ఓకే, ఒక ప్లేస్ ఉంది మనకి, 5th పొజిషన్ 6th పొజిషన్ 7th టీహెచ్ అంటాం కదా, అలాగా పొజిషన్స్ అని చెప్తున్నాయి కాబట్టి టీహెచ్లు పెట్టాం అంతే. ఓకే, ఇది వీటికి ఫార్ములా. ఆడికి వచ్చింది అనుకోండి n+1/2 టీహెచ్, అంటే అది కూడా పొజిషన్. అంటే n+1/2 అనే ఫార్ములా ఆడ్ వచ్చినప్పుడు వాడాలి, n/2 n/2 + 1 రెండు ఫార్ములాలు ఈవెన్ వచ్చినప్పుడు వాడాలి. ఈ వచ్చిన తర్వాత వాడేశారు. ఇప్పుడు ఆడ్ వచ్చింది అనుకోండి, దీనికి ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని బేస్ చేసుకుంటే అదే ఆన్సర్, అక్కడతో క్లోజ్. బట్ ఈవెన్కి వచ్చేసరికి వీళ్ళిద్దరి యొక్క మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ మీన్ అంటే అర్థం ఎందాలు కట్టారు కదా, యావరేజ్, అది కట్టాలన్నమాట. అంతే, ఆ వచ్చిన ఆన్సరే సమ్ అయిపోద్ది, ఆ వచ్చిందే మీకు మీడియన్ అవుతుంది. అర్థమైందా? కొంతవరకు అర్థమైంది. సమ్ చేస్తే ఇంకొంచెం అర్థమవుతుంది. ఇది ఎలా ఉంచేయండి, దీన్ని బట్టి ఇప్పుడు ఇది చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ అన్నాను. సో ఇక్కడ ఉన్నవన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో ముందు పెట్టండి. 11 13 17 ఇందులో అసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం చిన్న నుండి పెద్ద. ముందు అందరిలో ఎవరు చిన్న, 13 చిన్నది కాబట్టి 13, మళ్ళీ ఇంకో 13 కూడా ఉంది కాబట్టి 13 వేసేది. సారీ, ఫస్ట్ 11 ఉంది, 11 తర్వాత 13. సో అన్నిటిలో చిన్నది 11, తర్వాత 13, తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే 17, తర్వాత 19, తర్వాత 23, లాస్ట్లో 25. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 11 13 13 17 19 23 25 ఈవెన్ అంటే మొత్తం కూడా మీరు అసెండింగ్లో పెట్టేశారు. అయిపోయింది కదా, క్లోజ్. స్టెప్ 1 అనేది అయిపోయింది. స్టెప్ 2కి వచ్చేయండి, కౌంట్ చేయండి. కౌంట్ 1 2 3 4 5 6 7 ఎన్ని వచ్చాయమ్మా, 7 వచ్చింది. అంటే n వాల్యూ 7 వచ్చిందంటే 7 అనేది 2 టేబుల్లో ఉండదు, దాన్ని మనం ఆడ్ అని పిలుస్తాం. అంటే చాలామందికి ఆడ్ అంటే ఏంటి, ఈవెన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు, వర్రీ అవుతారు, కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. 2 టేబుల్లో ఉంటే ఈవెన్, 2 టేబుల్లో లేకపోతే ఆడ్. సో 7 అనేది 2 టేబుల్లో రాదు కాబట్టి ఆడ్ నెంబర్ అయింది. ఇప్పుడు n = 7 అనేది సరిపోయింది అక్కడతో. ఓకే, అంటే ఈ స్టెప్ అయింది. ఇప్పుడు ఆడ్ అంటే అర్థం ఏంటి, మీరు ఇగోండి ఈ కేసులో ఉన్నాం మనం. ఇప్పుడు ఇది అప్లై చేయండి. ఫార్ములా ఏంటి ఇచ్చాను మీకు నేను, n+1/2 కాబట్టి n+1/2 టర్మ్. n+1/2 అంటే అర్థం n ప్లేస్లో 7 పెట్టండి, 7 + 1/2 టీహెచ్ అంటే టర్మ్ అని. 7 + 1/2 అంటే 8/2th టర్మ్. 8/2 అంటే 2 1s are 2 4s are అంటే ఎంత వచ్చింది, 4th టర్మ్ అనేది ఆన్సర్ అమ్మా. ఆన్సర్ ఎంత, 4th టర్మ్. ఆన్సర్ 4 కాదు, 4th టర్మ్ ఆన్సర్. కౌంట్ చేయండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఆన్సర్ ఎంత అంటే 17 అనేది ఆన్సర్ అవుద్ది ఈ ప్రాబ్లంకి. చెప్పింది అర్థమైందా లేదా, అర్థమైందా? ఇప్పుడు ఇందులోకి వద్దాం. ఒకవేళ ఈవెన్ ఉంది అనుకుందాం, ఇంకొక నెంబర్ యాడ్ చేసేద్దాం, మరి తప్పదు కదా. 26 ఉంది అనుకోండి, అప్పుడు కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి అంటే ఈవెన్ మోడల్ కూడా మీకు చెప్పాలని చెప్తున్నాను నేను. కౌంట్ చేసినప్పుడు ఎన్ని వస్తాయి, అప్పుడు 8 వస్తాయి. అప్పుడు n ఎంత అవుద్దిరా, 8 అవుద్దమ్మా.
సో n 8 అయినప్పుడు అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 8/2 ఒకటి, 8/2 + 1 అంటే ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా సమ్ చెప్పాలి కాబట్టి ఇది ఇంకొక సమ్ అనమాట. ఇది 4th క్వశ్చన్ అనుకోండి. 3rd క్వశ్చన్ అయిపోయింది. 4th క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ట్రాది ఒకటి యాడ్ చేశాను 26. మీకు మోడల్ చెప్తున్నాను నేను. మోడల్ వస్తే మీరు అలాంటి సమ్మెం చేస్తారు అంతే. ఈ వీడియో అయ్యాక మీరు ఏదైనా చేసేయాలి అది. సో ఇక్కడ మీకు ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి కాబట్టి ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. ఈవెన్ వచ్చింది అంటే 8 2 టేబుల్ ఉంటుంది కాబట్టి ఈవెన్ అయింది. ఓకే, సో ఇప్పుడు వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి. 8/2 8/2 + 1 క్యాన్సిల్ చేస్తే ఇది 4, ఇది 4 4 + 1 5. అంటే ఇప్పుడు మీకు ఆన్సర్ ఎవరెవరు వచ్చారు? 4 5 వచ్చారు. అంటే 4th టర్మ్ 5th టర్మ్ ఇందులో కౌంట్ చేయండి. 1 2 3 4. 4 ఎవరు? 17. 5 ఎవరు? 19. సో వీళ్ళిద్దరిని ఏం చేయాలి? మీన్ కనిపెట్టాలన్నాను. మీన్ అంటే అర్థం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని ఇందాక చెప్పుకున్నాం. సో ఇప్పుడు 17కి 19కి ఇద్దరికే మీన్ అంటే వాళ్ళిద్దరిని యాడ్ చేసి బై ఇద్దరు ఉన్నారు కాబట్టి 2తో చేయాలి డివిజన్. అయిపోయింది సమ్ము. సో 17 + 19/2 చేస్తే వచ్చిన వాల్యూ తోటి మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సాల్వింగ్ అనేది చేయాలి. అర్థమైంది నేను చెప్పేది? సో చాలా ఈజీగా మీరు చేయొచ్చు. ఇదే లాజిక్. మనం ఇక్కడ ఓన్గా క్వశ్చన్ తీసుకున్నాం. ఓకే, బట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇది అనమాట. ఓకేనా, ఇది లేదు అందులో, ఇది ఇచ్చాడు. ఇది ఓన్గా ఇచ్చిన క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలని ఒక మెథడ్ చెప్పా. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేయాలి. అంటే దీంతో మీడియన్ మీద మోడల్ కూడా అయిపోయినట్టే. ఓకేనా, అంటే ఈ ఒక వీడియోలో మీన్ మీద, మోడ్ మీద, మీనియన్ మీద మోడల్స్ చెప్తున్నా. ఇవి కాక ఇంకా ఉంటాయి ఈ స్టాటిస్టిక్స్లో సమ్స్ డిఫరెంట్ లాజిక్స్లో. అవి కూడా చెప్పుకుందాం మన నెక్స్ట్ పార్ట్స్లో. అర్థమైందా? సో మీకు అర్థమైంది కదా మీడియన్ ఎలా చేయాలనేది. ఇప్పుడు మనం మోడ్ సమ్స్ చూద్దాం. ఇదంతా నోట్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీడియన్ గ్రూప్ డేటా ఫార్ములాస్. సో ఇప్పుడే మీకు మీడియన్ అయితే చేస్తాం, కాకపోతే మీడియన్లో గ్రూప్ డేటా చెప్పలేదు. అన్ గ్రూప్ డేటా క్లారిటీ మీకు వస్తుంది కదా. సో గ్రూప్ డేటాకి వద్దాం. గ్రూప్ డేటాకి వచ్చేసరికి మీడియన్లో గ్రూప్ డేటా ఫార్ములా ఇదమ్మా. సో ఒకవేళ ఎగ్జామ్లో అడగాలనుకుంటే మీడియన్ గ్రూప్ డేటా ఫార్ములాస్ డాష్ అని అడుగుతాడు, లేదా ఇది మీకు ఎలా అయినా ఇస్తాడు. ఓకేనా, చూస్ ద కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లు ఇవ్వచ్చు, మ్యాచింగ్లు ఇవ్వచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్లు ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. మీరు అది అర్థం చేసుకొని మీరు ఫార్ములా కాన్సెప్ట్ నేర్చుకుంటే వాడు ఎలా ఇస్తే మీకు అనవసరం. అంతే కదా, మీ కాన్సెప్ట్ వచ్చు. ఎలా అయితే ఏంటి, వాడు ఎలా ఇచ్చినా మీరు రాయడం ఇంపార్టెంట్. అక్కడ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ గ్రూప్ డేటాలో మీడియన్కి వచ్చే ఫార్ములా L + n/2 - CF/F × H అమ్మ. ఇది ఫార్ములా. ఇది ఇచ్చి మీకు ఇంకా దాని గురించి ఏమైనా అడిగాడు అనుకోండి, సో దాని వాల్యూస్ అనమాట ఇక్కడ. సో CF అంటే అర్థం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, F అంటే ఫ్రీక్వెన్సీ, H అంటే హైట్. ఈ బేసిక్గా మీకు తెలియాలన్నమాట. అర్థమైందా? సో ఇవి వాటి వాల్యూస్. సో ఇక్కడ L అంటే లోవర్ బౌండరీ, N అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 2 అనమాట. అక్కడ ఓవరాల్ వాల్యూ వస్తుంది. అది గ్రూప్ డేటా సమ్ చేసినప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? సో మీకు మామూలుగా అయితే ఈ ఫామ్లో చదువుకుంటే సరిపోద్ది. L + n/2 - CF/F × H అంతే. ఓకే, రైట్. సో ఇప్పుడు మోడ్లోకి వచ్చినట్టయితే మోడ్కి సంబంధించి ఎలా అడగవచ్చు అంటే ఫైండ్ ద మోడ్ ఆఫ్ అని చెప్పి మీకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇస్తాడు. సో ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 ఇలాగ ఒక 12 13 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇలా ఇచ్చి మీకు మోడ్ అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంట్రా అంటే సింపుల్, మీకు తెలిసే ఉంటుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను వినండి. మోడ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువగా రిపీట్ అయ్యే వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మోడ్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఇందులో బాగా రిపీట్ అయిన వాల్యూ ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తే 7 అయినట్టు అనిపిస్తుంది. 7 తర్వాత అంటే హయ్యెస్ట్గా మేజర్గా ఎవరు అయ్యారంటే 6 అయ్యింది చూడండి. 1 2 3 4 5 6 7 మాత్రం 1 2 ఉన్నాయి. ఓకేనా, సో హయ్యెస్ట్ ఎవరున్నారు? 6 ఉంది. సో 6 ఎక్కువ సార్లు అయ్యింది కాబట్టి రిపిటేషన్లో దాన్ని మనం ఏం చెప్పాలంటే మోడ్ అని చెప్పాలి ఈ సమ్మకి. అంటే ఇప్పుడు ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా అన్నప్పుడు ఆన్సరు 6 అనేది ఆన్సర్. అక్కడ మోడ్ యొక్క డెఫినేషన్ ఒకవేళ మీకు అడగవచ్చు, మీ డెఫినేషన్ కూడా అడగవచ్చు. అందుకే ఇక్కడ రాసా మోస్ట్ అక్కరెన్స్ వాల్యూ ఇన్ ద డేటా ఈజ్ నౌన్ యాజ్ మోడ్. మోస్ట్ అక్కరెన్స్ అంటే ఎక్కువ సార్లు అక్కర్ అంటే అర్థం రావడం అనమాట, ఎగ్జిస్ట్ అవ్వడం. ఓకే, సో మోస్ట్ అక్కరెన్స్ వాల్యూ అని అన్నారు, లేదు అంటే మీరు మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అని అనండి. మోస్ట్ రిపీటెడ్ వాల్యూ లేదా మోస్ట్ అక్కరెన్స్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ మోడ్. అంతే, అడిగితే ఈ బిట్ అడుగుతాడు. లేదు అంటే ఫార్ములా వైజ్ అయితే మాత్రం మోడ్లో కూడా మీ గ్రూప్ డేటా ఉంటుందని చెప్పాను ఇందాక. ఇది మీడియన్లో గ్రూప్ డేటా, ఇది మోడ్లో గ్రూప్ డేటా. ఫార్ములా ఇది L + F1 - F0
2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్, ఇది ఫార్ములా. అర్థమైందా? సో ఈ ఫార్ములాను కూడా మీరు చదువుకుంటే సరిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. వీడియో లెంత్ పెరగకూడదు కదా. సో ఈ వీడియోలో మీకు మీడియన్కి, మోడ్కి, మీన్కి సంబంధించి ఇండివిజువల్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో చెప్పేసా. ఇంకా దీని మీద డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకు నా నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అందరికీ కూడా ఈ సెమిస్టర్తో పాటు మిగతా సెమిస్టర్స్లో కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంకెవరైనా సరే మన దగ్గర పీడిఎఫ్స్ కనుక తీసుకోకపోతే తీసుకోండి, నాకు మెసేజ్ చేయండి. తక్కువ ప్రైస్లో మీరు అందరూ ఎఫోర్డ్ చేసే విధంగా పీడిఎఫ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఆఫర్లో ఉంది. సో ఆ పీడిఎఫ్లన్నీ కూడా నీట్గా తయారు చేసిన మెటీరియల్స్, అందులో అలా చదివితే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా సరే మీరు అందరూ కూడా ఈజీగా రాసిస్తారు. అర్థమైందమ్మా? సో ఏమైనా డౌట్ ఉంటే ముందు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. దానికి సంబంధించి డౌట్లు ఉంటే నన్ను అడగండి. దాని యొక్క డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు, ఏం ప్రాబ్లం లేదు. బట్ డెఫినెట్లీ అవి అయితే మీకు ఉపయోగపడతాయి. ఓకే కదా? రైట్. సో ఇదంతా కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అనేది రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.